యో సిఎస్ గ్యాంగ్, ఇవాళ మేము రోబ్లాక్స్ డీటెయిల్స్ ఆడబోతున్నాం. అండ్ బేసికలీ ఈ గేమ్లో మన గోల్ ఏంటంటే ట్రైన్ని సర్వే చేస్తూ డేంజరస్ ఏరియాస్ క్రాస్ అవ్వాలి. అంటే టోటల్ 80,000 మీటర్స్ ఉంటాయి. మనం ప్రతి 10,000 మీటర్స్కి ఒక స్టాప్లా ఉంటుంది. ఆ స్టాప్లో మనం లూట్ వేసుకోవాలి. అండ్ ఈ గేమ్ ఆల్రెడీ మాకు కొంచెం తెలుసు, కాస్త ఐడియా ఉంది. కానీ ఇవాళ ఫుల్ ఫన్ అండ్ కేయోస్ అండ్ కర్సర్ మూమెంట్స్ కోసం ఆడుతున్నాం. నాతో పాటు మా ఫ్రెండ్ సాదిక్, మీకు ఎలా తెలుసు సాదిక్ సన్స్ ఆఫ్ ది ఫారెస్ట్ గేమ్లో ఉన్నాడు. సన్స్ ఆఫ్ ది ఫారెస్ట్ పార్ట్ 2 కూడా త్వరలో వస్తుంది. అండ్ కొత్త ప్లేయర్ వచ్చాడు ఎర్లీ అని చెప్పి, వాడు కూడా నా ఫ్రెండే. చూద్దాం అసలు ఈ ట్రైన్ జర్నీ కంప్లీట్ చేస్తామా లేదా మధ్యలో కంప్లీట్ డిజాస్టర్ అవుతామా. వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏంటి అది గాయస్ గేమ్ స్టార్ట్ అయింది, చూద్దాం. అరే తీసుకోలేకపోతున్నారా? నాకు తెలుసా తీసుకోలేనని చెప్పి నేను. ముందు డబ్బేసేవాళ్ళు చాలా మంది. అరే మీరు ఒకళ్ళు 2 బ్యాండేజీలు కొనండి, ఇంకోటేమో వెళ్ళి కోల్ కొనండి. వెళ్ళి నువ్వు బ్యాండేజ్ కొంటున్నావా సాదిక్? జనరల్ స్టోర్కి వచ్చే నువ్వు బ్యాండేజ్ కొంటున్నావా? వెళ్ళి జనరల్ పడతాను దిగమాకండి. పెట్టు. ఈ లోపల బయట ఏదో ఇల్లు ఉంది, ఆ ఇంటి దగ్గర ఇల్లు వస్తాను. సాదిక్ కొన్నావుగా అది దాని పేరేంటి? బ్యాండేజ్లు కొన్నాను. సో గైస్ బ్యాండేజెస్ ఎందుకంటే బ్యాండేజెస్తో మనం హీల్ అవ్వచ్చు, ఇంకా రివైవ్ కూడా అవ్వచ్చు. అది ఇంపార్టెంట్ ఈ గేమ్లో. ఏమున్నా లేకపోయినా బ్యాండేజెస్ ఉండాలి. ఇక్కడ ఎవడో గొర్రెగాల్లో చచ్చిపోయాడు ఇప్పుడే, బాంబు గాడి ఆడేసుకొని. నాకు కాస్త కోల్ సెట్ అయింది. ఇప్పుడు ఆ రెండిట్లో ఒకటి ఎర్లీగాడికి డ్రాప్ చేయి. గోల్ రీఫ్రెష్ అవ్వలేదే సాదిక్ అయితే వెళ్ళి ఏం చేద్దాం అంటే నిమిషం అనట్లేదు. అదే ఏంటి? నిమిషం ఆగు, నేను ఒకటి ఫిక్స్ చేయాలి. నేను డ్రైవ్ చేస్తా. అరే ఒకసారి తీసుకో, త్వరగా పెట్టరా. అరే త్వరగా పెట్టు. ఎంతసేపు రావట్లేదు? ఒక్క నిమిషం. ఏంటి రావట్లా? ఒక్క నిమిషం ఫోన్ ఇచ్చేస్తున్నాం. ఓకే ఓకే ఫోన్ ఇచ్చి. సూపర్ పెట్టే వెళ్ళి. మైండ్ బ్లోయింగ్ అసలు. ఉంది నా దగ్గరే ఉంది. కంగారు పడద్దు, వద్దు ఆగు. ఇక్కడ పెట్టు, కరెక్ట్ ఇక్కడ పెట్టాలి. పడిపోతుంది, వద్దు. అరే దీంట్లో దిగుదామా? వెళ్ళి ఆగు. స్లో చే. బండాపు సాదిక్ బండిలోనే ఉండు, దిగమాకు. ఏంటి లోపల ఏమున్నాయి? అరే లోపల ఎవడో జాంబీ ఉంటాడు, హైట్ ఉన్నాడు బాగా. సచ్చిండు. లేదు ఒకసారి నాకు ఇటీ, ఒకసారి ఇటీ. అయ్యా ఇది 500 బాగుంది. చాలా ఒకటేసారి 100 మందిని లేపేసిద్ది. ఆగండి. నాకు ప్లాన్ ఉంది, ఆగండి. మీరు గొర్రెగాళ్ళు వెళ్ళిపోమాకండి. జాంబీస్ ఎవరైనా వస్తే సాదిక్ అప్పుడు పోనిద్దు, లోపలికి వెళ్ళు. చెప్తా, వెళ్ళి చూసుకో. వెళ్ళి జాంబీస్ ఎవరైనా కనబడితే అప్పుడు స్టార్ట్ చేద్దామండి. సరే ఇక్కడ లోపలికి వచ్చే పడిపోం.
ఒక్క నిమిషం ఆగు. సరే నువ్వు చూస్తూ ఉండు. బాగానే పడిపోయింది రండి అది దొరికి. పద పద పద, ఫ్యూల్ అయిపోతుంది. ఫ్యూల్ ఎందుకు అవుతుంది? మనం తోలుకున్న బండి ఫ్యూల్ అవ్వదు తెలుసా నీకు అది? అయిపోద్దాం అన్నా. ఇదిగో జాంబీస్ రాకుండా ఎక్కడ కూడా పెట్టాను నేను. యూనికార్న్ ఉంది అక్కడ. రిస్క్ వద్దు. తీసుకురానా? వద్దు. పెట్రోల్ అయిపోతుంది. సూపర్ గాయస్, బండి ఆప తప్పదు. 3.2 కిలోమీటర్స్. మనం ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలి? 10,000 కిలోమీటర్స్ కదా ప్రతి స్టాప్కి. సావే మనకి మళ్ళీ. అదిగో యూనికార్న్లు చాలా ఉన్నాయి. 5 ఉన్నాయి. 500 అది 250 వస్తాయి. వెళ్ళి లోపల జాంబీస్ రాలేవుగా? రావుదా? వెళ్ళి అదేంటిది అది కింద నువ్వు వెళ్తున్నావు ఏంటిది అది? అదే అక్కడ యూనికార్న్స్ ఉన్నాయిటా. జాంబీ వచ్చాడు. లోపల రాలేదు కదా. ట్రైన్ చూసుకుంటా, మీరు వెళ్ళండి. లోపలికి వచ్చాడు రాడు. శాఖలో కాదు సార్, దీని లోపల పెట్టు. ఫ్యూల్ కింద వెళ్ళి పనికొచ్చే ఏమైనా ఉన్నాయి దీనిలో? వెళ్ళావుగా. ఏంటిది ఇది? క్లోజ్ రా. ల్యాంతర్న్, లైట్ ఏమో, యారోస్. మార్నింగ్ అయిపోయింది. సెట్ దా యూనికార్న్. ప్రశాంతం. ఎందుకురా చంపడు తప్పుతున్నావు వాటిని? చంపితేనే డబ్బులు వచ్చాయి. దా చంపు. నీ ఎలా చంపను? నీ దగ్గర గన్ ఉంది కాబట్టి నువ్వు చంపుతావు. నా దగ్గర గన్ లేదు. ఇదే గన్ ఇటు నీకు ఏం బొక్క. నీవు గన్ను కొట్టను, తొక్కగాడు. ఈ గన్ను పట్టడం రావట్లే నీకు. నేను టప్ హెడ్ షాట్లు వేసామని వాళ్ళు. నీ పని అయిపోయింది ఈరోజు. దొరకదు, అర్థమైపోయింది. రిస్క్ వద్దు. దొరకదు, పరిగెత్తి. ఒకటి అయిపోయింది. వెళ్ళి రాత్రి అయిపోద్దిరా మళ్ళీ. మన నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళాలంటే మనకి ఏమైనా కావాలి. ఏం లేవు మన దగ్గర. ఇప్పుడు ఎలాగ వెళ్తాం? ఫ్యూయల్ అయిపోయింది నాన్న, ఫ్యూయల్ అయిపోయింది. అరే మర్చిపోయా, జాంబీ కానీ స్టోర్ చేసుకోమన్నాగా. స్టోర్ ఇది అయ్యి సరిగ్గా. నా దగ్గర ఏం లేవు. నేను శాక్తి ఒక బ్యాండేజ్ ఉంది నా దగ్గర, అందుకే. శాక్లో పెట్టుకుంటావారా బ్యాండేజ్? బుర్ర ఉందా? అరే బ్యాండేజ్ శాక్లో పెట్టుకోవాల్సిన ఎక్విప్ చేసుకోవచ్చు. మీరు అక్కడ? నువ్వు ఏడున్నావు? నేను ట్రైన్ దగ్గరే ఉన్నావు. నేను 2 ఇళ్ళు దాటేసి ముందుకు వచ్చేసాం కూడా. సరే ఆ ఇంటి దగ్గరికి వెళ్దాం. మన ముందు ఇల్లు ఉంది, ఇద్దా ఆడొచ్చే లోపల వెళ్ళాం. ఆ ఇల్లు ఆల్రెడీ చూసాం మేము. అయితే ఇది ముందేమో ఇది ఉంది. బొక్కలే విలేజ్ పోతే పోయి ఉందా? విలేజ్కి వెళ్దా సదికిరా. నా లూట్ ఎవడన్నా తీసుకున్నా? నీ లూట్ మేము ఎవరని తీసుకోలేము. నువ్వు ఒక్కడే వాడగలవు నీ లూట్. ఓకే అయ్యా పోయింది కదా అయితే లూట్ అంతా. సాదిక్ ఒక వీళ్ళందరినీ ఫస్ట్ గ్యాదర్ చేసి ట్రైన్ ట్రాక్ మీద తీసుకొచ్చేద్దాం. నువ్వు గుద్దిపడదు. పెద్ద ప్లానింగే రా. ట్రైన్ రా. గుద్దుతా. నాకు కనిపించలే అక్కడ ఉన్నారు, మీరు దూరం వెళ్ళిపోయారు. నాకు స్ప్రింట్ కూడా పని చేయట్లేదు. అరే బ్యాంక్ కాంబో ఫ్యూల్ ఏంటిది? అరే నంబర్ ఇచ్చారు రేడు. అది దా వచ్చే గెలుపుతున్నా. పెట్రోల్ అయిపోద్ది.
గ్రామ ఒక పని ఆగు చెప్తా వాళ్ళందరూ తీసుకొస్తున్నాను. అరే ఆ జాంబీ గారి దగ్గర, అరే నువ్వు నూపు గాడి వాగు వాళ్ళందరినీ ట్రైన్ ముందు తీసుకొస్తావు. ట్రైన్ వెనక్కి వస్తుందా? రాదు. వాళ్ళందరినీ ట్రైన్ ముందు తీసుకొస్తావు. ఫ్యూల్ లేదా? కొద్ది కూడా ముందుకు వెళ్దా? ఒక జాంబీని చంపండి. ఆగు చాడీక్ వెళ్ళి రివై వచ్చిన బో. నా దగ్గర లేదు బ్యాండేజ్. ఇదిగో బ్యాండేజెస్ ఉండవురా. ఇదిగో వెళ్ళి ఎక్కడున్నావు? ఇక్కడ పడేసా చూడు, ఇక్కడ పడేసా బ్యాంక్ దగ్గర. ట్రైన్ పంపట్లేదు. అది వెనకాల రైట్ సైడ్ బ్యాంక్ తెలిసి సపరేట్ చేస్తున్నట్లు అంతా. నువ్వు వేసుకుదా. నన్ను వేసుకొనివరా? అరే అంతా చెప్పాను ఆ డబ్బులు మొత్తం నేను ఉంచుకుంటానని చెప్పి. నాకు ఒక్కటి ఇలా కొట్టండి రా, జాంబీలు కొట్టండి రా. మీరు ఏంద్రా ఏం చేస్తున్నారా? టవల్ కూడా లేదు కొట్టాకి. అవ్వలేదు. మొత్తానికి 10 zombies. కాపు సాది కాపు. అరే వస్తున్నారు, ఉల్ఫ్ వస్తుంది ఆగు. అమ్మా కొట్టు. అదిగో పడుతున్నాడు. చచ్చిపోయా నేను. మొత్తం డబ్బులన్నీ స్కామ్ వేస్తున్నావు ఇప్పుడు నువ్వు. ఎర్లీగా అరే మొత్తం లూట్ అంతా వేసేస్తున్నావు నువ్వు. కొంటున్నాడు 195. డబ్బులు ఎంత ఉన్నాయి? 3 బ్యాండేజ్లు కొను. రే వెళ్ళి పరిగెత్తరా, షిఫ్ట్ నొక్కరా. సూపర్ రా. ఏ బుల్ఫులు ఎలా వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. సాదిక్ చెప్పరా. సాదిక్ అరే సూపర్ రా. రే గేమ్ ఎవడికి రాదు సాదిక్, ఇప్పుడు చెప్పు. బ్యాండేజ్ పెట్టడం రావట్లే నీకు దాని మీద. అందుకే యూనిఫామ్. అందుకే సాదిక్ ఫస్ట్ రివైవ్ నాకే ఇవ్వు. సాదిక్ ఫస్ట్ రివైవ్ నా ఒక్కడికే ఇవ్వు. ఈ కొట్టు ఈ నాకు ఇవ్వు సాదిక్, ఫస్ట్ నాకు ఇవ్వు రివైవ్. ఇస్తాలేరా ఇవ్వాలా? ఏమో నీకు ఇచ్చేస్తే నువ్వు లూట్ వేసేస్తావేమో. త్వరగా ఇవ్వరా, వీడియో లాగైపోద్ది. పడదొబ్బాడు నన్ను పక్క తీసుకొచ్చిన మేము. ఇవ్వాలా? అరే ఓరే ఇవ్వరా బాబు. ఒకసారి సమ్మన్ డ్రైవ్ పడిపోయి ఎక్కడ ఉన్నావు? అరే వెనకాల ఎలా ఉన్నారు? హోలీ వాటర్ ఇద్దరు
నేను వేసుకోలేదు. అదే అరే ఫోన్ ఉంది కదా ఇప్పుడు. చంపేసేది. పరిగెట్ తొందరగా చంపేశారు ఎవరు? అరే ఊడి తినమ్మ పడవ. చెప్తా వెళ్ళి వాళ్ళని ట్రైన్ తీసుకోవాలి చూసుకోవాలి. వెళ్ళి గుద్దాలి నువ్వు. వెళ్ళి గుద్దు చచ్చిపోతున్నాడు. నేను పోయా గుద్దు. అందరూ సూపర్ రా, అందరం పోయాంగా. అయిపోయింది గేమ్ నువ్వు చెప్తే వస్తున్నా జగన్ వద్దురా జగన్. సో అది guys ఈరోజు మరి వీడియో. నాకు తెలుసు మనం చచ్చిపోతాం అని చెప్పి నేను ఒక్కడిని ఆడున్న గేమ్ గెలిచామన్నాము. వీళ్ళు ముగ్గురు వల్ల గేమ్ పోయింది. మరి ఇది ఈరోజు వీడియో అయితే ఇది. మళ్ళీ రేపు వీడియోతో కలుసుకుందాం. రేపు మరి కొత్త వీడియోతో కలుసుకుందాం గైస్. ఓకే గైస్, బాయ్ టాటా, సీ యూ. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.